నమస్తేరా అందరికి. ఈ రోజు మీకు స్పెషల్ నాన్న కీమా బాల్స్ కర్రీ చూపిస్తాం మీకు. చాలా మంది రకరకాలుగా చేస్తారు, కొందరేమో డీప్ ఫ్రై చేస్తారు. ఇది నా పెళ్ళైన కొత్తలా మా పెద్దాడు బిడ్డ మా పద్మక్క నేర్పించింది నాకు. ఇవాళ మీకు చూపిస్తా. నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా కర్రీ. అది మనం డీప్ ఫ్రై వేయించొద్దు, కర్రీ లాగా చేస్తా. మీరు చూడండి ప్రాసెస్ మొత్తము. ముఖ్యంగా కార్తీక మాసం తినని వాళ్ళు మీరు కార్తీక మాసం వెళ్ళినాక మీరు చేసుకొని తినండి, తినే వాళ్ళు తింటారు. ఇంకొకటి మీకు ఒకటి చిన్నది చిట్కా చెప్పాలి నాన్న. కీమా తేవడానికని మీరు షాప్ కు వెళ్ళినప్పుడు మీరు ఫస్టే మాకు కీమా అని చెప్పొద్దు. చెప్పిండ్రు అనుకో వాళ్ళు కొట్టడానికి ఈజీగా ఉంటుందని బక్కి ఉంటుంది చూడు, ఆ బక్కియే ఎక్కువ పెడతారు. మనం ఎప్పుడు పోగానే నాకు కీమా అని చెప్పొద్దు. మనము మటన్ తీసుకున్నాక సరే, మనము తొడ మాంసము అదో ఇదో జర గట్టిగా ఉన్నది తీసుకున్నాక అప్పుడు కీమా కొట్టమనండి. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. మగవాళ్ళైనా కీమా తెచ్చేవాళ్ళు ఎవరే కానీ ఫస్ట్ కీమా అని చెప్పొద్దు మనం అక్కడ షాప్ లో. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న. సింపుల్ గా అన్ని నేను చూపిస్తాను, తొందరగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటది. మీరు చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇక. ఓకేరా, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనము ఫస్ట్ కీమాని మంచిగా కడుక్కొని ఇలా ఉడగట్టుకోవాలి. మీరు చూడండి, ఇట్లా డ్రైగా ఉండాలి. ఇలా డ్రైగా ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండదు. మొత్తం కావాలంటే ఇట్లా పిండేసుకోవాలి, పిండి వాటర్ లేకుండా చూసుకోవాలి. ఈ బొక్కలు ఉంటాయి కదా, ఈ బొక్కలు కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేయాలనేది మీకు చెప్తాను. కొంచెము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. మీకు తెలుసు ఏ దానికి ఎంత వేయాలి, అరకిలోకి ఎంత వేయాలి, కిలోకి ఎంత వేయాలి, ఇక అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద లాగ్ అవుతుంది. అల్లం ఎల్లిగడ్డ వేయండి. తర్వాత కారం వేయండి, మీకు సరిపడా కారం వేసుకోండి, సరిపడా కారం వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, కొంచెం తక్కువనే వేసుకోండి సాల్ట్. తర్వాత కొంచెము పసుపు వేయండి, పసుపు వేయండి. తర్వాత ఇందులో ధనియాల పొడి కొంచెం, మళ్ళీ గరం మసాలా, కొంచెం గరం మసాలా వేయండి. కొత్తిమీర ఇప్పుడు వద్దు, మిక్సీ పట్టినాక కొత్తిమీర వేసాము. ఇంతే. దీంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోండి. తినేదాన్ని బట్టి వేసుకోండి ఆయిల్. ఒక ఎగ్ వేయండి నాన్న. ఒక ఎగ్ వేస్తే మనము బాల్స్ మనము డీప్ ఫ్రై చేయం కదా, మనము కూరలా వండుతాం కాబట్టి ఎగ్ కంపల్సరీగా వేయాలి. ఒక్క ఎగ్ వేయండి. మీరు కిలో మా కీమా తీసుకుంటే ఒక్క ఎగ్ వేయండి, ఎక్కువ వేయద్దు. కిలో కీమా తీసుకుంటే, ఇప్పుడు నేను 1/2 kg తీసుకుని ఇక సగం ఏం వేయాలని ఇక మొత్తం వేసిన, కిలోకి 1 ఎగ్ వేయండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు నాన్న. ఈ కీమాలో కొంచెం కారము, ఉప్పు, ధనియా పొడి, ఇంత మసాలా పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ముఖ్యంగా అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ గా నూరేయండి. 3/4 ఎల్లిగడ్డ వేస్తే మనము 1 కిలో అల్లం వేసి నూరుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ఎల్లిగడ్డ మీరు కూరలలో వేస్తే. ఓకే, అదొకసారి నేను చెప్తా ప్రాసెస్. మొత్తం ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం తీయండి. ఇలా నేను ఇప్పుడు కొంచెము ఇట్లా తీస్తున్నా కొంచెం కీమా, ఎందుకంటే మనం ఉల్లిగడ్డ వేసి కర్రీ లెక్క చేస్తాం కదా, ఆ ఉల్లిగడ్డలకు మళ్ళీ ఇది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెం అలాగే తీసుకోండి. మిక్సీ పట్టక ముందుకే ఈ కీమాని, కలిపిన కీమాని ఇలా అలాగే తీసి ఇట్లా పెట్టుకోండి. బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్కల పక్కకు పెట్టేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది నాన్న. ఇప్పుడు ఇది మిక్సీ పడదాం. ఓకేనా, మిక్సీ పట్టేశాను. ఎప్పుడే కానీ కీమా మాత్రం బాగా గుర్తుంచుకోండి, చాలా మొత్తం వాటర్ లేకుండా వండుకోవాలి. ఇప్పుడు మనం కలిపినప్పుడు కొంచెం నీళ్ళే అనిపిస్తుంది, మనం ఎక్కేస్తాము, నూనె గినేస్తాం కదా. ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టినాక ముద్దలాగా వచ్చిందా లేదా, ఇలా అంటే ముద్దలాగా వస్తుంది. దీన్ని మనం కర్రీ చేయాలి. ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకే, ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయాలి. ఫస్ట్ మనం కొత్తిమీర వేయద్దు, మిక్సీ పట్టదు, అది టేస్ట్ పోతుంది. ఇప్పుడు ఇలా మంచిగా మీకు ఇష్టం, మీకు మంచిగా ఇంకా మంచిగా స్మెల్ ఉండాలి కొత్తిమీర లాగా అంటే కొందరు ఇష్టపడతారు, కొందరు ఎక్కువ ఇష్టపడరు. సరే, మీ టేస్ట్ తగ్గట్టుగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు నేను ఇంక వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసేద్దాం. చాలా బాగుంటుంది అన్న, తెలుసా, చాలా అంటే చాలా.
ఇప్పుడు ఇది మొత్తం కలిపేసాం కదా, కొత్తిమీర అన్ని కలిపేసాం కదా. ఇప్పుడు ఆనియన్ ఇంత తీసుకోవాలి మనం. కొంచెం ఎక్కువనే తీసుకోండి, మంచిగా కర్రీ కదా, కూర కదా, ఇవన్నీ బాల్సే ఉంటాయి. మనం ఉల్లిగడ్డ ఎక్కువ వేసి కొంచెం దాని తగ్గట్టుగా కొంచెం ఉప్పు కారం మంచిగా వేసినాం అనుకో, మళ్ళీ దీంట్లో ఇప్పుడు కీమా తీసి పెట్టిన కీమా ఉంటది కదా, ఆ కీమా కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటది. కొంచెం ఉల్లిగడ్డ ఎక్కువనే పోసుకోండి, కర్రీ చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను. కర్రీని బట్టి నూనె పోసుకోండి. కొంచెం దీనికి ఒక స్పూన్ అంతా ఎక్కువ పోసుకోండి నూనె. ఎందుకంటే మనము ఇందులోనే డైరెక్ట్ కబాబ్స్ చేసేస్తాం కాబట్టి కొంచెము ఒక 2 స్పూన్లు అంతా ఎక్కువ వేసుకోండి. మనం నూనె పోసుకున్నాం కదా, ఇప్పుడు 2 దాల్చిన చెక్క, ఇంత హాఫ్ ఇంచ్ అంతా 2 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు తీసుకోండి, ఒక 3 ఇలాచి తీసుకోండి, కొంచెము సాజీరా తీసుకోండి. ఓకే, ఇప్పుడు నూనె వేడయ్యాక ఇది వేసాం. ఫస్ట్ వేడైంది నాన్న, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎంతైనా ఉల్లిగడ్డ వేసుకోండి. కొంచెము సాల్ట్ వేయండి, ఇందులో కొంచెం టేస్టీగా ఉంటుంది ఎప్పుడే. కానీ ఇప్పుడు మన మటన్ వండినా, చికెన్ వండినా, ఏది వండినా ఉల్లిగడ్డ మనం ఇంకా పోపుకి వేస్తాం కదా, వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. వేస్తే తొందరగా ఉడుకుతుంది, మళ్ళీ ఉల్లిగడ్డ కూడా మనకి కర్రీ రసం టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా గోలింది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయడం. నేను ఎప్పుడు ఫ్రెష్ది నూనె వేస్తానా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయండి. కొంచెం సేపు మూత పెట్టండి, ఒక 30 సెకండ్స్ అట్లా మూత పెద్ద మంట పెట్టి పెట్టేసేయండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం నూనెలా వేగినట్టు అవుతుంది, చాలాసేపు పెట్టద్దు, ఒక 30 సెకండ్స్ అంతే. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం నాన్న. కారము ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకు కూడా మీరు వేసేదాన్ని బట్టి, ఇప్పుడు నేను మాత్రం ఎందుకంటే మనకి ఇలా కబాబ్స్ కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కర్రీ కోసము కొంచెం కారంగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి, లేదు కొంచెం లైట్ గానే తినాలనుకుంటే కొంచెం లైట్ గా వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డకు సరిపడా నేను కారం వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ కబాబ్స్ లో మనము అది కారం వేసాం కదా, ఇప్పుడు దానికి సంబంధించి ఏం లేదు, ఇప్పుడు ఖాళీ ఉల్లిగడ్డకే వేయాలి. కొంచెం సాల్ట్ వేసేసేది. ఇది కూడా ఒక 30 సెకండ్స్ మూత పెట్టేసేయండి. కారము ఉప్పు అన్ని వేసినాక మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి, పెద్దగా పెట్టద్దు మంట. ఇప్పుడు నాన్న మనం తీసుకున్నాం కదా, ఏది కొంచెం కీమా అని చెప్పి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కీమా వేసేయండి. ఈ బొక్కలు ఉంటాయి కదా, బొక్కలు ఇస్తారు కదా, ఈ బొక్కలు కూడా వేసేయండి. నీళ్లు పోయొద్దు నాన్న, పొరపాటున కూడా నీళ్లు వెళ్ళదు. ఇప్పుడు మనం కీమా కొంచెం తీసుకున్నాం కదా, ఈ ఉల్లిగడ్డలే ఇది కొంచెం కీమా వేస్తే చాలా బాగుంటుంది, కర్రీ లాగా బాగుంటుంది. ఇది ఒక 1 మినిట్ ఇలా ఉంచండి, 1 మినిట్ 1.5 మినిట్ ఇలా చిన్న మంట మీద ఇలా ఉంచేసేయండి. కొంచెము కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెము స్మెల్ బాగుంటుంది. మళ్ళీ దించే ముందు కూడా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇది మా పద్మక్క నేర్పించింది నాకు తెలుసు, నా మ్యారేజ్ అయిన కొత్తలో మా పెద్దాడు బిడ్డ. అందరికి అన్ని వస్తాయి, ఆరా నేర్చుకుంటే అందరు నేర్పిస్తేనే వస్తాయి కదా. మా అత్తమ్మ చేపల కూర నేర్పించింది, మా పెద్దక్కనేమో చపాతీలు ఎలా చేయాలో నేర్పించింది, మా డాడీ మొత్తం నాన్ వెజ్ రా మొత్తం కలిపేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా వెడల్పు చేస్తుంది, కూర అంతా ఒక్క దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు బాల్స్ వేస్తాం, ఇలా కీమా బాల్స్ చేసి ఇస్తాము. ఇట్లా వెడల్పు చేసి పెట్టండి, ఒక్క దగ్గర ఉండదు. కొంచెం నూనె తీసుకోండి, కొంచెం నూనె తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తూ ఉంటా, తినే సైజుని బట్టి వేసుకోండి. ఇలా చేసి చిన్న మంట మీదనే పెట్టండి నాన్న, పెద్దగా పెట్టద్దు.
చాలా అంటే చాలా బాగుంటది నాన్న. టేస్టీ అంటే అంత టేస్టీ ఉంటుంది. నీళ్లు పోయొద్దు, పొరపాటున కూడా ఇలా నీళ్లు పోయొద్దు, స్టీమ్ పెట్టాలి. నేను చెప్తా అది కూడా ఎట్లాను. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2-3 మినిట్స్ మీరు చిన్న మంట మీద పెట్టేసి అట్లా ఉంచేసేయండి. ఒక 2-3 మినిట్స్ పెట్టాలి, ఎక్కువ పెట్టదు. తర్వాత మనం కొంచెం కలిపినాక అప్పుడు స్టీమ్ పెట్టాలి. నేను చూపిస్తాను అది కూడా. 3 మినిట్స్ అయిపోయినాక ఒక్కసారి తీయండి, చూడండి. ఇంకొకసారి ఇట్లా మళ్ళా ఇది కలిపేసేయండి. మళ్ళీ ఒక 1 మినిట్ పెట్టండి. తర్వాత మనం వాటర్ తోటి స్టీమ్ పెట్టుకుందాం. ఇంకొక 1 మినిట్ ఉండనియండి. ఓకేరా, 1 మినిట్ అయినాక తీయండి. ఇది చూడండి ఎంత బాగా నూనెల నుంచి గోలినట్టు అయింది. ఏమి విప్పుకపోవు ఇవి, ఎందుకంటే మనం ఎగ్ కూడా వేసాం కదా, బాల్స్ అట్లనే ఉంటాయి, ఏమి విప్పుకపోవు. ఇప్పుడు మనం కలిపేసి స్టీమ్ పెట్టేసేద్దాం. వాటర్ అస్సలు పోయొద్దు, బాగా గుర్తుంచుకోండి. వాటర్ అస్సలు పోయొద్దు. మన కీమాలో కూడా మొత్తం వాటర్ మొత్తం పిండేసేయాలి, లేకపోతే కీమా మొత్తము లూజ్ అవుతుంది, ఉండా మంచిగా రాదు. ఇప్పుడు అంతా ఇట్లా ఒక్క తిరిగి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం స్టీమ్ పెడదాం. అంటే వాటర్ పోయదు, స్టీమ్ అంటే ఇట్లా పెట్టేసి చిన్న మంట మీదనే పెట్టాలి, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇలా వాటర్ పోసి ఓ 10 నిమిషాలు ఉండనియండి. ఇట్లనే దీన్ని కదిలించకండి, ఒక 10 నిమిషాలు ఉండనియండి. వాటర్ కూడా వస్తుంది అందులోనే, మీరు చూడండి స్టీమ్. ఓకేరా, ఇప్పుడు కర్రీ తీసి చూద్దాము ఎలా ఉందో. నేను దాదాపుగా ఒక 15 మినిట్స్ పెట్టాను. చూడండి వాటర్ వచ్చింది, మనం స్టీమ్ పెట్టాం కదా, మనం నీళ్లు పోయదు. ఓకేరా, ఇంకొక 10 నిమిషాలు పెట్టేసాము. ఇంత ముందుకు ఒక 15 నిమిషాలు పెట్టాను. ఒకసారి కలిపేసి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు పెడతాం. పెట్టినాక మనము దించేస్తాం. ఓకేరా, 10 మినిట్స్ అయిపోయింది. చూడండి ఇంత మంచిగా వాటర్ కర్రీ. చూడండి ఎంత బాగైందో కర్రీ. మనం స్టీమ్ పెట్టినాం కదా, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము ధనియా పొడి వేసాం, కొంచెం ధనియా పొడి, కొంచెం మసాలా పొడి వేసాం, కొంచెం మసాలా, కొంచెం మంచిగా కొత్తిమీర వేయండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఓకేరా, కర్రీ అయిపోయింది. చూడండి ఇట్లా మంచిగా ఇట్లా నూనె కూడా బయటకు వచ్చింది, మంచిగా అయింది కర్రీ. చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఒక బౌల్లో వేసుకో. కర్రీ చూడండి రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేరా, టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. మనం ఇందులో వాటర్ పోయొద్దు ఎప్పుడే కానీ. స్టీమ్ మీద వాటర్ పైన పెట్టినాం అనుకో మంచిగా వస్తుంది. సూపర్ నాన్న, ఎక్సలెంట్. ఇది ఉడికిందో లేదో చూద్దాము. సూపర్. చాలా బాగుంది నాన్న, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొందరేమో నూనెలో గోలిస్తారు మొత్తం, ఇది ముట్టిళ్ళ లెక్క. ఇదేమో కీమా కబాబ్స్ కర్రీ అన్నట్టు. ఇది మా పెద్ద బిడ్డ మా పద్మక్క నేర్పించింది నాకు, నా పెళ్ళైన కొత్తలో. పద్మక్క, సూపర్ నాన్న, ఎక్సలెంట్.
పర్ఫెక్ట్ అయింది.